నమస్తే, వెల్కమ్ టు సాలిడ్ టీవీ. నా పేరు పవన్ కుమార్. ఈరోజు అగధ ట్రైలర్ లాంచ్ కొని రావడం జరిగింది. ఇక్కడ ఎంఎస్ రాజు గారు ఒక లెజెండరీ పర్సనాలిటీ వ్యక్తి. తను గతంలో చూసినట్టయితే ఎన్నో సినిమాలకు కూడా తను డైరెక్టర్ జరిగింది, ప్రొడ్యూస్ చేయడం జరిగింది. తను ఈవెన్ ప్రభాస్తో ప్రొడ్యూస్ చేయడం జరిగింది, మహేష్ బాబుతో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఎన్నో పెద్ద పెద్ద స్టార్స్ని తను క్రియేట్ చేయడం జరిగింది. అలాంటి ఎంఎస్ రాజు గారే ద బెస్ట్ హీరోని పనిచేసిన దాంట్లో అని చెప్పడం జరిగింది. ఆ హీరో ఎవరు కాదు, శ్రావణ్ గారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. అలా ఇందాక చెప్పినట్లు ఎంఎస్ రాజు గారు ద బెస్ట్ హీరో మిమ్మల్ని అనడం జరిగింది. తను వర్క్ చేసిన దాంట్లో సో ఎలా ఫీల్ అవుతారు ముందుగా? అది అఫ్ కోర్స్ కొంతమందికి తెలుసు. నా ఫస్ట్ తెలుగు ఫిల్మ్ అయితే ఎంఎస్ రాజు గారు ఇచ్చిన ఆపర్చునిటీతో డర్టీ హరి చాలామంది ఆన్లైన్ చాలామంది చూశారు. తనతో నా థర్డ్ ఫిల్మ్ ఇందాక మీడియాలో ఈరోజు ట్రైలర్ లాంచ్ అయింది అనమాట. దాంట్లో మాటల్లో ఏదో బేసిక్గా తను ఇప్పటి వరకు పనిచేసిన హీరోలో అని ఏదో అన్నారు. కానీ తన పెద్దతనం ఫస్ట్, బట్ ఐ నో దట్ హీ షేర్స్ దట్ ఫీలింగ్ అబౌట్ మీ. బట్ అలాంటి ఎక్స్పీరియన్స్ ఇంతమందిని చూసి ఇన్ని డెకెట్స్ పనిచేసి సక్సెస్ఫుల్గా పనిచేసి కంబ్యాక్స్ ఇస్తూ మళ్ళీ అంత ఎక్స్పీరియన్స్ అంతమంది హీరోయిన్స్ పనిచేశాక అలాంటి మనిషి నుంచి, అలాంటి పెద్ద మనిషి నుంచి పబ్లిక్గా వర్డ్ రావడం మాత్రం చాలా పెద్ద ఇట్స్ అ సరియల్ ఫీలింగ్. సో ఆ మాటని అలాగే నిలబెడుతూ ఇంకా అలాంటి పని తనతో మెప్పించుకోవడానికైనా అందరితో మెప్పించుకోవడానికైనా కష్టపడుతూ ఉంటాను. అన్న, ఈ ట్రైలర్లో కొన్ని మీ సీన్స్ అంటే కొద్దిగా నగ్న పూజలు చేసినట్టు కనిపించింది. కొద్దిగా ఏమన్నా ఇబ్బంది అనిపించలేదా అన్న? అది నిజం చెప్పాలంటే మీరు సినిమా వచ్చినప్పుడు అది అలా గాలి దుమారంలో వెళ్ళిపోతుంటా. సో అది అసలు సీన్ కూడా అది ఒక ఆ సీన్లో ఒక మౌంటాజ్లో అలా ఉంటుంది. బట్ బేసిక్గా ఏంటంటే ఇది ఒక ఫిక్షనల్ ఇమాజినేట్ చేసుకున్న వరల్డ్, తనకున్న కొన్ని రియల్ మోటివేషన్స్తోని, ఇన్స్పిరేషన్స్తోని దాంట్లో ఒక వరల్డ్ ఎంత రియల్గా ఇవన్నీ అవుతాయని నాకు ఈ వరల్డ్ తెలియదు. యాజ్ అ డైరెక్టర్ తను చెప్పినప్పుడు ఇలాంటివన్నీ వినుంటాం కానీ నాకు అంత క్లియర్గా తెలియదు ఈ వరల్డ్ గురించి. తను చెప్పినప్పుడు మనం ఎంత రియల్గా ఎంత క్లోజ్గా వెళ్తుంటే, ఎందుకంటే ఆల్రెడీ నేను ఒక ఫిక్షనల్ వరల్డ్ తయారు చేస్తున్నా, దాంట్లో ఒక రియల్ బ్యాలెన్స్ తెద్దామని ట్రై చేస్తున్నా రాజు గారు. సో యాజ్ అన్ యాక్టర్ ఏది అవసరం వస్తా చేస్తాం అబ్బా, దానికంటే ఏముండదు, అది ఏముండదు, అలాగే పుట్టాం అలాగే వస్తాం కాబట్టి లాస్ట్కి అది చిన్న విషయం అని నా అభిప్రాయం ప్రకారం. కానీ అది ఒక స్టోరీలో అవసరం ఉందా, ఆ క్యారెక్టర్కి ఆ సిచ్యువేషన్కి ఏదైనా అవసరం ఉంటే నేను కరెక్ట్ అనిపిస్తుంది నాకు. ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటుంది కానీ మీరు అనుకున్న ఇంపాక్ట్ కోసం కొన్ని ట్రైలర్లో అలాంటి షార్ట్స్ పెడతారు, బట్ అది మొత్తం సినిమా కాదు. చాలా మంది డర్టీ హరి గురించి ఒక పార్ట్ ఉంటుంది దాంట్లో, లిటరల్గా ఒక పార్ట్ ఉంటుంది దాంట్లో, మిగతా అంతా ఒక స్టోరీ, ఒక డ్రామా, ఒక ఎమోషన్. సో దీంట్లో కూడా అంతే అన్న. అంటే ఈ సినిమాకు ఉన్న స్పెషాలిటీ అంటే గతంలో ఇక్కడ సినిమా చూసాం కదా, విరూపాక్ష కానీ మసూద కానీ, సో ఇలాంటి సినిమాలు హారర్ చూసాం కదా. సో వాటికి మించిన స్పెషాలిటీ సినిమాలో ఏముంది? ఒక ఆడియన్స్ అడిగితే మీరు ఏం చెప్తారు? అది హారర్ అని మనకు తెలుసు. ఇది హారర్ అనిపిస్తుంది ఆడియన్స్కి, విచ్ ఇస్ ట్రూ. ఇంకొకటి ఇది డివైన్ థ్రిల్లర్. నాకు గుర్తున్నంత వరకు లాస్ట్ డెకేడ్ అండ్ హాఫ్లో అట్లీస్ట్ సక్సెస్ఫుల్ కమర్షియల్ తెలుగు సినిమాలో డివైన్ థ్రిల్లర్ అనేది మేబీ రాలేదనుకుంటా. ఐ కుడ్ బి రాంగ్, రాలేదు. సో ఫస్ట్ ఆఫ్టర్ లాంగ్ బ్రేక్ ఒక డివైన్ థ్రిల్లర్ వస్తుంది. గాడ్ ఎలిమెంట్, డెవిల్ ఎలిమెంట్, గాడ్ వర్సెస్ ఈవిల్, గుడ్ వర్సెస్ బ్యాడ్, దాంతోపాటు వెరీ స్ట్రాంగ్ ఉమెన్ ఇమోషన్ ఉంటుంది ఒకటి దీంట్లో. దాంతోపాటు ఒక హారర్ అనేది అండర్లైన్ సూపర్ న్యాచురల్ విజువల్స్తోని వెళ్తుంది. సో అదే డిఫరెంట్ నన్ను అడిగితే. టిపికల్ ఓన్లీ ప్యూర్ హారర్ కాదు ఇది, బట్ హారర్ ఎలిమెంట్స్ ఉంటాయి. మెనీ జోనర్స్ మిక్స్ చేశారు నన్ను అడుగుతుంది. ఇప్పుడున్న జెన్జీకి ఇది సినిమా కనెక్ట్ అవుతుందా? హ్యూమన్స్కి కనెక్ట్ అయ్యిద్ది. ఇది టిపికల్ భయం అందరు పడతారు. జెన్జీ ఉండనివ్వండి, మా తాత ఉండనివ్వండి, ఎవడని ఉండనివ్వండి, కాదంటే ఒక్కొక్కడు ఒకదానికి ఎక్కువ తక్కువ అంతే. సో నేను అలా అయితే చూడను దీన్ని. అండ్ ఇదేదో ఓన్లీ ఫ్యామిలీ ఎమోషన్ అది కాదు. ఫియర్ అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో జెన్జీ ఉండొచ్చు, ఆడియన్స్ రూరల్ ఉండొచ్చు, ఏ ఉండొచ్చు, బి ఉండొచ్చు, సి ఉండొచ్చు. మోర్ ఆర్ లెస్ యావరేజ్గా ఒక డీసెంట్ అమౌంట్కి అయితే డెఫినెట్గా కనెక్ట్ అవుతున్నాను. ఇంకోటి ఈ రోజులలో సినిమాలలో అందరికి అన్ని కనెక్ట్ అవుతాయి అనేది అయితే ఛాన్స్ చాలా తక్కువ అబ్బా. అన్ని బాహుబలిలు కావు. సో ఒక గుడ్ అమౌంట్ ఆఫ్ మెంబర్స్కి ఆర్ కైండ్ ఆఫ్ ఆడియన్స్కి డిఫరెంట్ టేస్ట్ వల్ల కూడా ఇదైతే ఎక్కువ. హారర్ అయితే స్పెషల్లీ ఫ్లేవర్ ఆఫ్ ద సీజన్ అంటున్నారు చాలా రోజుల నుంచి. అది ఒక్కటి మాత్రం మనం సేఫ్ బెట్లా నడుస్తుంది, కానీ మాది ప్యూర్ హారర్ కాదు. హారర్తో పాటు మిక్స్ చేసిన గుడ్ మిక్స్ జానర్స్. సినిమా పేరు ఆగధ అంటే ఆగధ ఇది అట్లా వెళ్తుంటా? ఆగధ కాదు, నువ్వు జోక్ చేస్తున్నావు.
అగధ. అగధ అంటే అగధ అంటే గూగుల్ అగాధం. అగాధ అంతు లేని లోటు అన్నట్టుగా అనిపిస్తుంది. లోతు. లోతు. అదే బేసిక్గా దాని డెప్త్ ఎంత, అసలు ఏంటిది అది అనేది ఆల్మోస్ట్ మన కంటికి మన మైండ్కి అందని విషయం లాంటి దాని అర్థం అది. సో అందుకే పెట్టాము అది. రైట్ అన్న, ఎట్టకేలకైతే ఎంఎస్ రాజు గారు మిమ్మల్ని ద బెస్ట్ హీరోగా పోవడం జరిగింది. సో ఈ సినిమా చూసాక ఈ సినిమాకి నిజంగానే గద్దర్ అవార్డు, నేషనల్ అవార్డు మీకు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అన్న. పెద్ద Thank you విషయం. so థ్యాంక్ much. యూ. థ్యాంక్ యూ. ఐ విష్ ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.